కంట్రోల్లో ఉంటుంది. టాస్క్ ఫోర్స్ వెళ్ళిందంటే అది కమిషనర్ తెలియకుండా జరిగిందా? ఇందులో అందరినీ బాధ్యులను చెయ్యాలి. సిట్టు కేవలం చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్లు ఇన్ని ఉన్నాయి, ఒక్క రిపోర్ట్ బయటకు వచ్చింది మీరు చూపించండి నాకు. సిట్ అంటే సిట్టు, చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అందుకే సిబిఐ ఎంక్వైరీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన మాట్లాడమని నేను ఇంటరప్ట్ చేయను, నన్ను ఎందుకు ఇంటరప్ట్ చేస్తారు ఆయన? దారుణమైన అంశాలు ఏంటంటే ఎన్నని మాట్లాడారు సార్. రాజీవ్ గాంధీ గారు ఆయన పెద్ద లాయరు, పైగా కాపు జాతి నాయకుడు, ఆయన ఆ జాతి అద్భుతాల కోసం, ఆయన అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తి. ఒక జాతి నాయకుడిని మేము మధ్యలో ఇంటరప్ట్ చేయడం సారీ సార్. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎన్నని మాట్లాడతాం సార్. ఇప్పుడు ఆయన ప్రతి మాట అబద్ధమే, ప్రతి మాట అలిగేసినే, ఎన్నని రాసుకొని ఎన్నని మాట్లాడాలి సార్ ఇంటరప్షన్ చేయకుండా. సార్ నాకు అర్థం కాని విషయము, ఒక వ్యక్తిని రిమాండ్ పంపించేటప్పుడు, ఒక సిఐనో లేకపోతే ఒక వ్యక్తిని రిమాండ్ పంపించేటప్పుడు ఆ వ్యక్తి గురించి రాసి పంపిస్తారా? రిమాండ్ రిపోర్ట్ లో దాంట్లో ఒక 30 మంది ఇన్వాల్వ్ అయ్యారని రాసి పంపిస్తారా సార్? ఆ వ్యక్తిని రిమాండ్ పెట్టడానికి ఏదైతే బలమైన ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలు పెట్టి ఆ రిపోర్ట్ రాసి జడ్జికి అర్థమయ్యే విధంగా, జడ్జికి ఇతని రిమాండ్ పంపించాలని బలం చేకూరే విధంగా రాస్తారు. కానీ దీంట్లో ఒక 10 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు అంటే అడగడా జడ్జి? ఆ 15 మంది ఏది రారా వాళ్ళు రిమాండ్ కి అడగరా? ఆ మాత్రం లాదు వాళ్ళకి అర్థం కాదా సార్? ఇదేమైనా సార్ నేను అంటున్నా, ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు కూడా ఆ రోజు విజయలక్ష్మి గారు సిఐ నాగరాజు నా కొడుకుని చంపాడని ఇచ్చింది తప్పితే దీంట్లో ఇంకొక 10 మంది ఉన్నారని ఇచ్చిందా? అంటే ఏమి ఇస్తే కడతారు ఎఫ్ఐఆర్. రిమాండ్ రిపోర్ట్ కూడా అలాగే ఆ వ్యక్తి గురించి రాశారు కాబట్టి వెళ్ళింది అది. ఈ రోజు 6 మంది మీద కేసు పెట్టారు, 5 మందిని అరెస్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆయన అంటున్నారు కదా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వలేదని. అంటే మీరు ఒప్పుకోవాలన్నా? మాకు చేత కాదు, మా పోలీసులకు చేత కాదు. ఈ రోజు భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఈ పోలీసు చేత కానీ సిబిఐ చేత అవుతుందా? మరి సుగాలి ప్రీతి కేసులో ఎందుకు సిబిఐ ముందుకు రావట్లే విచారణ చేయడానికి? మా దగ్గర స్టాఫ్ లేరు, మా దగ్గర ఇబ్బంది ఉంది, దీంట్లో మాకు సరైన ఆధారాలు కనపట్లేదు, లేదంటే లీగల్ కండిషన్స్ దీంట్లో అవసరం లేదు మా పాత్ర అని ఎందుకు మాట్లాడుతుంది సిబిఐ? అంటే మీకు నచ్చితే సిబిఐ కావాలి, నచ్చకపోతే మరి సుగాలి ప్రీతి కేసులో మీరు సిబిఐకి ఇలా 5 సంవత్సరాలు ఎడగబెట్టారు అధికారాన్ని, మీరు సిబిఐకి ఎందుకు అప్పగించారు? ఆ రోజు 5 సంవత్సరాలు ఇలాంటి కేసులు ఎన్నో వచ్చాయి. అమర్నాథ్ గౌడ్ ని కలిసి చెప్పారు, మరి 5 ఎందుకు సిబిఐకి ఇలా? చంద్రయ్యను గొంతు కోసి చంపారు, అప్పుడు ఎందుకు సిబిఐకి ఇలా? ఆ రోజు డిమాండ్ చేయాలి తెలుగుదేశం పార్టీ. ఏ రోజైనా ఒక్కదాని సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చారా? మీరు మాట్లాడతారు, సిగ్గుండాలి సార్. 2019 నుంచి 24 వరకు మీరు పెట్టిన కేసులన్నీ యాక్ట్ 30 ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎప్పుడో బ్రిటిష్ కాలంలో వాడిన ఒక యాక్ట్ 30ని మీరు కదా బూజు దులిపింది, మీరు కదా అరెస్ట్ చేసింది, మీరు కదా ప్రజల్ని, కార్మిక సంఘాలని, ఉద్యోగ సంఘాలని ఇబ్బందులు పెట్టింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫలించే హక్కు ఉందా? మీరు ఉన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతారు. ఎక్కడి నుంచి వచ్చిందండి? గాదే సాయికృష్ణ కేసులో సార్, ఒకటి అతను ఒక రౌడీ స్టేటర్, తప్పులు చేశాడు, 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి, 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. ఆ వారెంట్ కు సంబంధించి అతను అరెస్ట్ చేయాలి. టాస్క్ ఫోర్స్ వెళ్ళింది, తీసుకొచ్చింది, అప్పగించింది పోలీస్ స్టేషన్ లో. తర్వాత ఏదైతే జరిగిందో అది అందరం ఖండిస్తున్నాం. వర్గాలకు సంబంధం లే, సామాజిక వర్గాలకు సంబంధం లే, కులాలకు సంబంధం లే, పార్టీలకు సంబంధం లే, మనిషిని ప్రతి వాడు ఖండిస్తాడు. లాకప్ డెత్ కూడా సమర్థించట్లే. ఒకసారి లాకప్ డెత్ అయిన తర్వాత, అతన్ని చంపేసిన తర్వాత అతన్ని ఎలా మాయం చేశారు, ఎలా కాల్చారు అనేది ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. ఎవరు తప్పుపట్టిన దాన్ని నేనంటున్నా. ఆ స్టాండ్ మీద ఉన్నారా? అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కూడా ఆ స్టాండ్ మీద బలంగా ఉన్నారా? ఖచ్చితంగా ఏం జరిగిందో లాకప్లో బయటికి తెలియాలని. బ్రహ్మనాయుడు గారు, మీరు కూడా మంచి జర్నలిస్టు, మీరు జర్నలిస్ట్ గా పనిచేసే కాలంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక సిఐని హత్యా నేరం కింద, ఒక లాకప్ డెత్ కేసులో హత్యా నేరం కింద జైలుకు పంపించే చరిత్ర ఏ రాష్ట్రంలో చూసారా? చెప్పండి సార్, ఓపెన్ డిబేట్. ఏ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఒక సిఐని జైలుకు పంపించే చరిత్ర ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. తమిళనాడులో లాకప్ డెత్, తండ్రి కొడుకులను లాకప్ డెత్ చేసిన కేసులో 9 మంది పోలీస్ అధికారుల్ని ఉరిశిక్ష చేసింది కోర్టు. అక్కడ నేను అంటున్నా, అక్కడ ప్రభుత్వం ఇలా 10 సంవత్సరాల తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పది. అక్కడ ప్రభుత్వం ఇలా
అదేనండి, అంటే ఇక్కడ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది, అక్కడ ప్రభుత్వాలు డిలే చేసి కోర్టు శిక్ష వాళ్ళ చేసింది. కేసు పెడితేనే కదండి కోర్టు వరకు వెళ్ళేది. సార్ ఇక్కడ హత్యానేరం కింద కేసు పెట్టాం. ఉమ్. ఎవరు అడిగారు మమ్మల్ని? ఎవరు అడిగారు హత్యానేరం కింద కేసు పెట్టమని? మేమే పెట్టాం. జగన్మోహన్ రెడ్డి అక్కడ పరామర్శ వెళ్తే పెట్టామని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోకముందే సిఐ నాగరాజు గారిని విఆర్కి పంపాం, సస్పెండ్ చేశాం. వారి తల్లి గారిని కూడా స్టేషన్ కి రమ్మని చెప్పాం. ఆ రోజు రాత్రి ఆమె వచ్చింది. ఆ రోజు రాత్రి హత్యానేరం కింద కేసు పెట్టాం. ఆ తర్వాత పరిణామాలని మీకు తెలుసు. ఈ రోజు జైలుకి పంపాం. సార్ అంతెందుకు సార్, సిట్టు దర్యాప్తుకు 7 రోజుల కస్టడీ అడిగితే, 7 రోజులు 8 రోజుల కస్టడీ అడిగితే దానికి రకరకాల కండిషన్లు పెడితే కోర్టు ఈ రోజు హైకోర్టుకి వెళ్ళాం. ఈ కండిషన్ మాకు ఒప్పుకోము, ఇలాంటి కండిషన్లతో మేము అతను విచారణ చేయలేము అని ఈ రోజు సిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దాని మీద విచారణ జరుగుతోంది. ఇంతకన్నా పారదర్శకంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ దర్యాప్తు చేయగలదా? నేను అడుగుతున్నా సూటిగా. దర్యాప్తు విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపింది, బలంగా ముందుకు వెళ్ళింది, సిట్టు విచారణ వేసింది. ఇప్పుడు సిఐతో పాటు మరి కొంతమందిని కూడా విచారించారు, అరెస్ట్ చేశారు. పాటించలేము, మాకు తగినట్టే అతని విచారణ కావాలని చెప్పి ఈ రోజు హైకోర్టుకి వెళ్ళాం. నాకు తెలిసి ఈ రోజు రేపు దాని మీద తీర్పు వస్తుంది. నేనంటున్నా సార్ ఇంకొక మాట, ఈ మధ్య కాలంలో 3-4 రోజుల ముందరే సబ్ కలెక్టర్ కార్యాలయము ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏమని? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నాం ఇదే కేసు మీద, ఎవరి దగ్గరైనా సాక్ష్యాధారాలు అంటే కొంతమంది డిబేట్ వచ్చి అటు తెంపారంట, బస్ స్టాండ్ లో పెట్టారంట, తర్వాత స్వర్గపురి ధామాన్ని తీసుకెళ్లారంట, తర్వాత బూడిదని తీసుకెళ్లి మిది మీద పెట్టారంట, అవి మాట్లాడతారు కదా. వారందరికీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన బూడిద ఎముకలు ఎవరు ఇంకెవరన్నా చంపారేమో, అదే భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. ఆ బూడిద ఎముకలు సాయికి ఇష్టమేనా లేకపోతే ఇంకెవరన్నా చంపారా? బ్రహ్మనాయుడు గారు దాని మీద కూడా అది ఎవరిది, దాని డిఎన్ఏ టెస్ట్ పంపుతున్నారు. అది సాయికృష్ణదా లేకపోతే ఇంకొక వ్యక్తిదా, లేదంటే వారి బంధువులు ఎవరైనా ఏదైనా జరిగింటే అక్కడ తెచ్చి ఎవరైనా పెట్టుకున్నారా? ఎక్కడన్నా పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, విజయశేఖర రెడ్డి గారు వాళ్ళ బంధువులు కాదు, వాళ్ళ బంధువులు అక్కడ పెట్టుకుంటారు సార్ పోలీస్ స్టేషన్ లో. సార్ ఒక్కటి సార్, ఎవరైనా పోలీసులకు సంబంధించి వారి ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా జరిగిండొచ్చు సార్. నేను పోలీసులు తప్ప ఒప్ప అది సాయకృష్ణదా కాదా అది ఓకే, పోలీసు బంధువులు జరిగితే పోలీస్ స్టేషన్ మీద ఎందుకు పెట్టుకుంటారు సార్? అయినా సార్ ఎవరిదైనా సార్ ఒక్కటి సార్, ఇప్పుడు పోలీసులకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే వారి పోలీస్ స్టేషన్ లో వారికి సంబంధించిన వస్తువులు పెట్టుకోరా? సార్ విజయశేఖర రెడ్డి గారు మీరు ఆగండి దయచేసి. అదేమన్నా వస్తువు పెట్టుకోవడానికి ఏమన్నా పెన్నా, పేపరా, లేకపోతే పుస్తకమా సార్? అది మనిషి ఎముకలు సార్, మనిషి శరీరం. బ్రహ్మనాయుడు గారు అది సాయకృష్ణదా లేకపోతే ఇంకో వ్యక్తిదా అది చెప్పండి. ఓకే, దాన్ని నాకేం తెలియదుగా. అవునవును నేను అంటున్నా ఎవరిదైనా కావచ్చు, దాని మీద డిఎన్ఏ టెస్ట్ పంపుతున్నాం, త్వరలో బయటకు వస్తాయి. దాని మీద విచారించారు సార్. ఈ మధ్య కాలంలోనే సబ్ కలెక్టర్ కార్యాలయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాం. మెజిస్ట్రేటియల్ ఎంక్వైరీ పేరు నాని గారు మాట్లాడతారు, అట్లాగే రకరకాల వ్యక్తులు మాట్లాడతారు కదా. పోయి ఇవ్వండి మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు. జడ శ్రావణ్ కుమార్ ఆయన పెద్ద మేధావి, పెద్ద న్యాయమూర్తి, పోయి ఇవ్వండి. ఆయన పెద్ద న్యాయమూర్తి కాబట్టి 4 కేసుల్లో 4 బెయిల్ టకటకట తెచ్చాడు. సార్ ఒకటి సార్, మేము సార్ ఒకటి బెయిల్ ఎలా వస్తాయండి? 7 సంవత్సరాల కింద అంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే కండిషన్లు ఉంటే, ఐపీసీ సెక్షన్లు ఉంటే బెయిల్ వస్తుంది. జడ శ్రావణ్ కుమార్ గారు సార్ రాజీవ్ గాంధీ గారి మీద బెయిల్ ఇస్తారు, మీ పక్కన కూర్చున్న రాజీవ్ గాంధీ గారు వారి బెయిల్ ఇస్తారు. సార్ సెక్షన్లు ఏంటనేది ఇప్పుడు ఆయన అక్కడున్న ఒక కోర్టు న్యాయమూర్తి చూసేది. అంతేగాని సార్ మీరు ఏ సెక్షన్ అయినా పెట్టండి మేము బెయిల్ ఇస్తామంటే అదేదో లాయర్ పనితనం అనుకున్నారు మీరు. సార్ ఇప్పుడు మరి 5వ కేసు గన్నవరంలో పెట్టారు. ఏ రకంగా అయితే హిందూయిజాన్ని తోలనాడాడో, ఏ రకంగా సార్ ఎప్పుడైనా చూసారా ఈ స్వతంత్ర భారతావనిలో? సార్ బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దారుణంగా ఎవరు మాట్లాడాలా? సనాతన ధర్మం అంటే ఏంటి? సన్నా ప్లస్ కుల ధర్మమా? ఎప్పుడైనా విన్నారా మీరు? ఏ రోజు కన్నారా? ఎప్పుడైనా చూసారా? ఇంత దారుణంగా హిందూయిజాన్ని గురించి మాట్లాడే వ్యక్తిని నేనైతే చూడాల నా జీవితంలో. నేను ఎప్పుడైనా ఈవెన్ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా లేదు ఫర్ దట్ మ్యాటర్ పాకిస్తాన్ నుంచి